పాపమునకు వేరైన వాడు, పాపముతో ఏమీ సంబంధం లేనివాడు, పాపమునకు వ్యతిరేకి, పాపమును ఒప్పుకోడు, పాపమును ద్వేషిస్తాడు, పాపమును అసహించుకుంటాడు, పాపమునకు ఆపోజిట్లో ఉంటాడు, ఎదురుగా ఉంటాడు, వ్యతిరేకంగా ఉంటాడు, పాపముతో కలిసిపోడు, పాపమును ఎదిరిస్తాడు అని చెప్పకనే చెప్పినట్టు. ప్రత్యేక యెహోవా పరిశుద్ధుడు 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 అనే పదం వాడారు అంటే అని చెప్పకనే చెప్పినట్టు. దేవుడు పరిశుద్ధుడు 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 అంటే ఆయన పాపంతో ఏమాత్రం రాజీ పడడు, ఏ కొంచెం పాపాన్ని కూడా ఒప్పుకోడు, పాపమునకు వ్యతిరేకి అని చెప్పకనే చెబుతున్నట్టు. అంతకుమించి యెషయాకి ఏమైనా వాళ్ళు ప్రసంగాలు చేశారా? యెషయాకి ఏమైనా వాళ్ళు ప్రసంగాలు చేశారా? అబ్బాయి నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు అపవిత్రమైన జీవితంలో ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావని యెషయాకి వాళ్ళు ఏమైనా ప్రసంగాలు చేశారా? ఉన్నాడో వాళ్ళు చెప్పుకుంటున్నారు. సైన్యములకు అధిపత్యగా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది అని ఈ పదాలు ఎప్పుడైతే ఆయనకి వినపడ్డాయో వెంటనే దేవుడు పరిశుద్ధుడైతే మరి నేనెవరిని అన్న ప్రశ్న తలెత్తింది అతనికి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు పాపం ఎంత మాత్రమూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. మరి దేవుడు పరిశుద్ధుడై ఉన్నప్పుడు ఆయన సేవకునిగా, ఆయన పాత్రగా మరి నా స్థానం ఏంటి, నా స్థితి ఏంటని, దేవుడు పరిశుద్ధుడు, నా ప్రభు పరిశుద్ధుడు, నా రాజు పరిశుద్ధుడు అయితే మరి నా సంగతి ఏంటని వెంటనే తనలో చూసుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2, తన ప్రజల వైపు కూడా చూశాడు. ఎందుకంటే ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త తన పక్షమున మరియు ప్రజల పక్షమున దేవుని ముందు నిలిచేవాడు. దేవుడు పరిశుద్ధుడు అంటే ముందు నా బతికేందని చూసుకున్నాడు. సో దేవుని ముఖకాంతికి మనం సమీపించినప్పుడు మొట్టమొదట మన రహస్య జీవితం మనకు ఓపెన్ అవుతుంది. రెండవది మన కర్తవ్యం, మన బాధ్యత ఏంటో కూడా మనకు గుర్తొస్తుంది. యోగ్యత, మన అనర్హత గుర్తొస్తుంది, మన కర్తవ్యం ఏంటో కూడా మనకు గుర్తొస్తుంది. ఇది ఇక్కడే కాదు, మండుచున్న పొదలో మోషేకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే జరిగింది. మోషేకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే జరిగింది. మొట్టమొదట మోషే తన అయోగ్యతను ఒప్పుకున్నాడు. రెండవది కర్తవ్యము బోధించబడిన వాడై కార్యోన్ముఖుడై ప్రజల్ని రక్షించడానికి బయలుదేరాడు. ఇలానే ఉంటుంది అక్కడ కూడా. కొండ మీద కనపడవచ్చు, బండ మీద కనపడవచ్చు, ఏదన్నా మట్టి గొట్ట మీద కనపడవచ్చు, కానీ మండుచున్న పొదలో కనపడ్డాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అగ్ని పవిత్రతకు గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. దేవుని పరిశుద్ధత అగ్ని వంటిది. అగ్నికి మైల అంటించగలమా? అగ్నికి మురికి పట్టించగలమా? అగ్నిని మనం కలుషితం చేయగలమా? నీళ్ళని కలుషితం చేయగలం, పండ్లని, ఆహారాన్ని కలుషితం చేయగలం, ఏ వస్తువునైనా కలుషితం చేయగలం.